ఎస్ఎంఈ టీవీ వారు అందిస్తున్న అలనాటి సినీ నటి శ్రీమతి ఇంద్రాణి గారితో ముఖాముఖి మరికొద్ది క్షణాల్లో. హలో ఇంద్రాణి గారు, నమస్కారం. నమస్కారం బాబు. ఎలా ఉన్నారు? బాగున్నాను బాబు. మీరు నా కోసం ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీ టీవీ ఎస్ఎంఈ టీవీ టీవీ వారికి ధన్యవాదములు. నేను మాట్లాడేటప్పుడు కొంచెం తడబడుతుంటాను, దానికి మీరు కొంచెం క్షమించాలి. తప్పకుండా. ఇంద్రాణి గారు, మీ పాత జ్ఞాపకాల్లోకి కొంచెం వెళ్దాం. అసలు మీ మొదటి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? ఫస్ట్ మా అమ్మగారు సినిమాలలో అదనపు నటిగానో ఏదో ఎక్స్ట్రానో ఏదో అంటారు, ఎక్స్ట్రాస్, ఆ నటిగా చేస్తూ ఉండేవాడు. అలాగే నేను ఆమె ద్వారానే ముందు బాల్య నటిగా ఫస్ట్ టైము సినిమాలోకి రావటం జరిగింది. ఇంద్రాణి గారు, మీ మొట్టమొదటి చిత్రంలోని ఒక సన్నివేశాన్ని ఇప్పుడు మా ప్రేక్షకులకి చూపిద్దాం. ఇప్పుడు ఆ సన్నివేశంలో మీరు ఎక్కడ? అదే పొట్టలో ఉన్న పాప నేనే. అంటే మీరు బాల్యంలోనే నేను సినీ ఫీల్డ్లోకి వచ్చేసినట్టే. ఓహో, అంటే మీరు గర్భంలో ఉన్నారు అప్పుడు. చాలా సంతోషం. ఇంద్రాణి గారు, ఇప్పుడు మరి మీ రెండవ చిత్రం గురించి మా ప్రేక్షకులకి వివరిస్తారా? నా చిన్నతనం 4వ ఏటో 5వ ఏటో అనుకుంటా, మా అమ్మగారితో పాటు యాక్షన్ చేశాను. మా అమ్మగారే అన్నీ దగ్గరుండి చూసుకునేదన్నమాట అప్పుడు. ఇప్పుడు మీరు నటించిన రెండో చిత్రంలోని ఒక చిన్న సన్నివేశాన్ని మా ప్రేక్షకులకి చూపిద్దాం. ఇప్పుడు ఆ సన్నివేశంలో మీరు అదే లాస్ట్ బెంచ్ ఉన్నది కదా, దాని ముందు అమ్మగారు కూర్చోన్నారు, అమ్మ పక్కన ఉన్నాను నేను. అంటే అది స్క్రీన్లో కనపడలేదు అనుకుంటాను, కానీ మీరు అమ్మగారి పక్కనే ఉన్నారు. అర్థమైంది. నా తర్వాత యాక్షన్ కూడా చైల్డ్ ఆర్టిస్టే, కాకపోతే ఆ రోజు నేను చేసిన యాక్షన్ వేరే యాక్టర్ చేయాల్సింది. ఆమెకి ఏదో కారణాల వల్ల రాకపోయింది, నేను చేశాను అనమాట. ఎల్లయ్య గారు అనే డైరెక్టర్ గారు నా మీద మంచి అభిమానం ఉండేది ఆయనకి. నేను మంచి యాక్టర్ని కదా, అందువల్ల ఆయన నన్ను పంపించారు. అది చాలా కష్టమైన సన్నివేశం. రోడ్డు నిండా వాహనాలు అయిపోతూ ఉన్నాయి, మధ్యలో ఒక కారు నాకు కొంచెం వీరుకోరిపోయి కొంచెం ప్రమాదం కూడా అయింది ఆ రోజు. అంటే ఒక ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు, ఒక అడ్వెంచరస్ సిట్యువేషన్. ఈ సన్నివేశంలో నా కళ్ళు జనాల్ని భలే భయపిస్తాయి. అంటే అవి మీ కళ్ళ? ఇవే కళ్ళు, చిత్రం పేరు కూడా ఇవే కళ్ళు. ఇవే కళ్ళు.
ఇవే కడుపు. ఈ సీన్లో మీరు ఆ సీన్లో నేను యాక్షన్ చేయటం చాలా కష్టమైంది. కష్టమైంది. ఎట్టకొట్ట చేశాను అనుకోండి ఫైనల్కి. మరి ఈ సీన్లో మీరు ఏం యాక్షన్, అదే సెవెన్ నేనే. వెళ్ళే శవం మీరు శవంగా యాక్ట్ చేశారు. చిత్రంలోని ఒక సన్నివేశాన్ని ఇప్పుడు మా ప్రేక్షకులకి చూపిద్దాం. అంటే మీరు ఆ నీళ్ళల్లో ఉన్నారా? నీళ్ళల్లో అంటే నీళ్ళల్లో అని కాదు, అవన్నీ కొంచెం సినిమా రహస్యాలు కదా. డైరెక్టర్ గారు ఏదో ఆ క్లిప్స్ అంటారు, అదేదో కంప్యూటర్ క్లిప్స్ అంటారుగా, నీళ్ళల్లో లేని కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటారు కదా, అవి ఏదో చేశారు. అవన్నీ మనం చెప్పుకోకూడదు అనుకోండి. కాకపోతే నేను చాలాసేపు ఇలా చెయ్యెత్తి 6-7 గంటల సేపు మంచి యాక్షన్ చేశానని మాత్రం పొగిడాను. అని పేరేదో ఉంది, రమాకాంత్ గారనే ఏదో ఉంది. రమాకాంత్ గారా? చిత్రం చాలా రోజులు మంచి కలెక్షన్లతో చాలా బాగా ఆడింది. మీకు మరి తగినంత ప్రశంసలు శతకం కూడా చాలా ఇచ్చారు నాకు ఆ రోజుల్లో. భాషిపోతుంది, మాటలు కొంచెం తడబడుతున్నాయి ఇప్పుడు. ఓకే, పర్వాలేదు. బలి చిత్రంలో మీకు మంచి ప్రాముఖ్యత దొరికింది. ఆ చిత్రం పేరు గురించి ఉంది బాబు, బలి అనో ఏదో అంటారు, జ్ఞాపకం లేదు కానీ ఏదో బలితో మొదలవుతుంది. బలి బలి ముందు వెనకో బలి ఉంది. బలి బలి మధ్యలో నేను కొన్ని ప్రకటనలు కూడా చేశాను. ప్రకటనలు అంటే అడ్వర్టైజ్మెంట్స్. అదే అదేదో గానుగ చెప్పులను, గానుగ చెప్పులా? ఆ చెప్పులలో చెప్పుల కంపెనీనా? ఆ చెప్పుల్లో ఉన్న కాళ్ళు నావి. చెప్పుల కంపెనీ ప్రకటనలో, గానుగ చెప్పుల కంపెనీ ప్రకటనలో నీ కాళ్ళు మీవి. చాలా క్లిప్పులు తీశారు. నా కాళ్ళు అయితే భలే నొప్పులు వచ్చేసినాయి ఆ రోజుల్లో. చాలా బాగా ఫేమస్ అయ్యి ఆ చెప్పులు బాగా సేల్ అవుతున్నాయి ఇప్పుడు నేను యాక్షన్ చేసిన తర్వాత. మీ కాళ్ళ నడక యాక్షన్ చూసి ఆ చెప్పులు బాగా సేల్ కొనుక్కొని ఇప్పుడు బాగా కంపెనీ కూడా బాగా అభివృద్ధిలోకి వెళ్ళింది మీ నడక చూసి. తర్వాత మరి అలాంటి అవకాశాలు ఇంకా చాలా వచ్చినాయి కానీ ఏజ్ అయింది కదా, పోలేకపోతే. సో మీరు రిజెక్ట్ చేశారు. నేనే వద్దాను. మరి మీ అభిమాన దర్శకుల గురించి కొంచెం చెప్తారా? అదే జీవి అనో ఏదో అంటారు చూడు. జీవియా? ఆ అబ్బాయి చేసే మాటలు అవి జనాలు ఏందో తిడతారు కానీ నిజాయితీ ఉంటుంది వాటిల్లో. అది జనాలకు అర్థం కాక ఆ అబ్బాయిని తిడుతుంటారు. మీ అభిమాన? నాకు చాలా అభిమానం ఆ అబ్బాయి మాటలన్నా. నిజాయితీగా చెప్తే భరించుకోలేరేంది జనం. షార్ట్ మాట వ్యవహారాలు అయితే చేస్తుంటారు. ఆయన చాలా నిజాయితీగా మాట్లాడేస్తాడు. ఆయనకి ఇష్టమైంది చూస్తున్నాడు, నీకు ఇష్టమైతే లేకపోతే లేదు, అంతే కదా. కరెక్ట్. మాట్లాడతాయి ఎంతో కనికరం లేకుండా. నీ పిచ్చి ఫ్యాన్స్ అంటే ఎంతో కొంత గివ్ అండ్ టేక్ ఉండాలి అనేది నా ఫీలింగ్. మరి ఇప్పుడు మీకు నటన మీద ఇంకా ఆసక్తి ఉందా, లేకపోతే రిటైర్మెంట్? అలాంటిదేం లేదు. నాకు మంచి పోర్షన్ ఇచ్చారంటే ఇప్పుడైనా బ్రహ్మాండంగా చేసేస్తాను. సో మీ ప్యాషన్ తగ్గలేదు? ఏం తగ్గలేదు, ఒక్కరో కూడా తగ్గలేదు. అంటే ఎలాంటి పోర్షన్స్ కోసం మీరు చూస్తున్నారు? ఎలాంటిది అంటే ఈ మధ్య ఒక సినిమా ఏదో వచ్చింది, పుష్పం అనో ఏదో ఒకటి వచ్చింది కదా. పుష్పమా? పుష్పమో ఏదో అంటారు, ఇలా ఇలా నడుస్తూ ఉంటారు. ఆ సినిమాలో లాంటి విలన్ పాత్ర ఉంది చూడు, అలాంటిది ఇచ్చినా చేస్తాను నేను.
విలన్ అంటే ఎవరు? లేడీ విలనా? లేడీ విలను బ్లేడ్ పట్టుకొని తిరుగుతుంటుంది. ఓ, అలాంటి పోర్షన్ సూపర్గా చేస్తా నేను. మీరు అలాంటి విలనిజం కూడా పండించగలరు. పండించగలను. పోయినావుగా మరి ఇంకా ఎలాంటి పాత్రలు చేద్దామని చూస్తున్నారు మీరు? నాకు ఏ కాడికి న్యాచురల్గా చేస్తారు చూడ. ఈ మధ్య వచ్చింది ఒకటి పాలెమని. పాలెమా? అలాంటి సినిమాలలో న్యాచురల్గా చేసిన అమ్మాయి, అలాంటి పోస్టర్లు అంటే భలే ఇష్టం. ఆఫీస్లో పని చేస్తుంటుంది, లవ్ స్టోరీ, పెద్దోళ్ళ లవ్ స్టోరీ. పాలెమా సినిమా పేరు. ఆహా, అలాంటి సినిమాలో హీరోయిన్గా చేద్దామని కూడా ఇష్టం. నటన మీద ఆసక్తి ఉండి అందుకోవాల్సిన శిఖరాలను అందుకోలేకపోయిన అలనాటి తారలను తిరిగి నేటి చిత్రాలలో పాత్రలు ఇచ్చి ప్రోత్సహించాలని మేటి దర్శకులకు ఎస్ఎంఈ టీవీ వారి విన్నపము. శ్రీమతి ఇంద్రాణి గారి వివరాలకు ఎస్ఎంఈ టీవీ వారిని సంప్రదించండి. ఈ కార్యక్రమము ఇంతటితో సమాప్తం.